coalition government spent 7,500 crore in a year. But occasionally, not occasionally, fortnightly or monthly, the networking hospitals managements are threatening the government, saying that they will stop the services unless the government pays the dues. Why the situation, sir? The problem is that we inherited a misgovernance, as I spoke to you earlier, legacy, the kind of legacy we inherited. As a legacy, we got liability of 2005 crores in ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవలో 2,500 కోట్లు అప్పు వచ్చింది. అప్పు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మేము 350 ప్రతి నెల 350 కోట్లు యావరేజ్గా వస్తూ ఉంది. ఆ పేమెంట్స్ చేసుకుంటూ వస్తున్నాం, ఆ బకాయిలు పెట్టకుండా అవి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే పాత గవర్నమెంట్ పెట్టిన బకాయిలు విషయంలో ఇది ఉంది, వాళ్ళు అడుగుతూ ఉన్నారు. పాత గవర్నమెంట్ పెట్టింది, మా దగ్గర నుంచి మేము పెట్టినవి ఏవి పెండింగ్ లేకుండా చేసుకుంటారు. కానీ ఏదైనా సరే వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్స్కి మీరు పాత గవర్నమెంట్ అప్పు పెట్టిందా, ఈ గవర్నమెంట్ అప్పు పెట్టిందా అనేది వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు, దానికి కావాల్సిన పేమెంట్స్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకని మేము ఇప్పుడు రోల్అవుట్ అవుతున్నాం కాబట్టి ఈ హైబ్రిడ్ మోడ్లోకి వీళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ కింద మాట్లాడుతున్నాం. హాస్పిటల్స్ మేనేజ్మెంట్ స్టేక్ హోల్డర్స్తో, అట్లా కొన్ని బ్యాంకర్స్తో కూడా మాట్లాడుతున్నాం. ఫైనాన్స్ మినిస్ట్రీ, మా మినిస్ట్రీ కలిసి మాట్లాడుతున్నాం. ఓటీఎస్ కింద చేసుకుని వన్ టైం సెటిల్మెంట్ కింద కంప్లీట్ డ్యూస్ ఇదే ఎలాగా పేమెంట్స్ చేసేలాగా అది కూడా మాటల్లో ఉంది. ఇంకా అయిన తర్వాత తెలుస్తుంది. అయితే గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత పేమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. పాతది ఆ లైబిలిటీ ఏది ఉందో అది క్యారీ ఆన్ అవుతూ ఉంది, క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది. ఫోన్ కింద ఇచ్చేస్తాం, బట్ ఇంత వచ్చింది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పేమెంట్స్ జరుగుతుంటాయి మా దగ్గర ట్రాన్స్పరెంట్గా, ఒక హాస్పిటల్ ఫేవర్గా లేకుండా. అయితే ఈ 2,500 వచ్చింది అట్లా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దానికి తోడు ఈహెచ్ఎస్ కింద ఇవ్వాల్సిన కొద్దిగా పేమెంట్స్ అవి ఉన్నాయి. అది నేను ఐ షుడ్ అడ్మిట్. అందుకనే మేము స్టేక్ కూడా వాళ్ళు ఫస్ట్ నెట్వర్క్ హాస్పిటల్స్ నోటీస్ ఇచ్చినప్పుడు నేను వాళ్ళని పిలిచి అడిగాను, మీరు నోటీస్ ఇచ్చారు కదా, గతంలో స్పెషల్ సిఎస్ని కూడా కూర్చోబెట్టుకొని అడిగాను, కలిశారు ఎప్పుడన్నా ఆఫీసర్లు కలిసేవాళ్ళు కాదు సార్, కింద సీఈఓ కలిసేవాడు, సీఈఓ లెవెల్లో మాట్లాడేవాళ్ళం. తర్వాత నేను అడిగాను, పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడన్నా కలిసారా మీరు 5 ఏళ్లలో? 23 ఇయర్లోనే 23-24 ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే 13 నోటీసులు ఇచ్చారు వాళ్ళు, థ్రెటనింగ్ నోటీసులు. కానీ ఎప్పుడు బయటకు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కాదు. నేను అదే అడిగా, మరి ఎందుకు రాలేకపోయా అంటే, ఆ రోజు పరిస్థితులు వేరండి. ఆ రోజు మేము ఏది నోటీస్ ఇచ్చి మేము నిజంగా రోడ్డు మీదకి వచ్చామంటే ఎవరు ముందు ఉంటున్నారో మా అసోసియేషన్లో హాస్పిటల్ మీద రేట్స్ జరిగేవి, వెంటనే నోటీస్ పంపించేవాళ్ళు, కోర్టులలో పెనాల్టీలు పంపించేవాళ్ళు. పొలిటికల్ లీడర్షిప్ మమ్మల్ని ఎప్పుడు కలవకపోగా మేము ఏదన్నా మా హక్కుల గురించి, మా డిమాండ్స్, మాకు రావాల్సిన ఇదే న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు అడిగితే ఆన్ ట్విస్ట్ చేసేవాళ్ళు. కాబట్టి రాలేకపోయాం. మీరు ఇప్పుడు కలుస్తున్నారు, మాట్లాడుతున్నాము. ఇది అదే వాళ్ళు పాజిటివ్ది ఎక్స్ప్రెస్ బయటకు వెళ్ళి చెప్పారు. వాళ్ళకి పేమెంట్లు అయితే చేయాలి. వన్ టైం సెటిల్మెంట్ ఒక దీనికి శాశ్వత పరిష్కారం చూస్తున్నాం.